చేపను చూస్తే కూర గుర్తొస్తోంది లేదా వేపుడు గుర్తొస్తోంది. కానీ ఇకపై చేపను చూస్తే చేతికి వేసుకునే వాచి, నడుముకు కట్టుకునే బెల్ట్, భుజానికి వేసుకునే బ్యాగు గుర్తుకు రావాలి. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు మనం పశువుల చర్మంతో చేసిన లెదర్ వస్తువులను మాత్రమే చూస్తాం. కానీ లెదర్ పరిశ్రమలో ఒక విప్లవాత్మక మార్పుకు మన దేశ శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు లేకుండా కేవలం చేపల చర్మంతో అత్యంత నాణ్యమైన లెదర్ను తయారు చేయవచ్చని నిరూపించారు. కర్ణాటకలోని మంగళూరు కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అసలు ఈ ఐడియా ఎవరిది? చేప చర్మంతో లెదర్ ఎలా సాధ్యమైంది? దీనివల్ల రైతులకు కలిగే లాభం ఏంటి? ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం చేపలను కొన్నప్పుడు మాంసాన్ని తీసుకుని తల, తోక, చర్మాన్ని చెత్తబుట్టలో పారేస్తుంటాం. కానీ ఇకపై ఆ చేప చర్మాన్ని పారేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ వ్యర్థమే ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. చేపల చర్మం నుండి అత్యంత నాణ్యమైన, పర్యావరణానికి హాని చేయని ఎకో ఫ్రెండ్లీ లెదర్ను తయారు చేయవచ్చని నిరూపించారు కర్ణాటకలోని మంగళూరు కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ శాస్త్రవేత్తలు. రోహు, కట్లా వంటి చేపల నుంచి తయారైన హ్యాండ్ బ్యాగ్లు, పర్సులు ఇప్పుడు ఆకర్షిస్తున్నాయి. లెదర్ పరిశ్రమలో ఇదొక విప్లవాత్మక మార్పు అనే చెప్పాలి. మంగళూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ కు చెందిన ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి మంజనాయక్ నేతృత్వంలోని బృందం ఈ ఘనత సాధించింది. గత 5 ఏళ్లుగా వీరు చేపల వ్యర్థాలను ఎలా ఉపయోగకరంగా మార్చాలనే దానిపై పరిశోధనలు చేస్తున్నారు. భారతదేశంలో విరివిగా దొరికే రోహు, కట్ల, కోర, రాణి చేపల చర్మాలు లెదర్ తయారీకి చాలా అనుకూలంగా ఉంటాయని వీరి అధ్యయనంలో తేలింది. ఈ చేపల చర్మం నుంచి బ్యాగ్లు, బెల్ట్లు, వాలెట్లు, మొబైల్ కవర్లు, చెప్పులు వంటి అనేక వస్తువులను వీరు విజయవంతంగా తయారు చేశారు. సాధారణంగా మనం వాడే లెదర్ వస్తువులు జంతువుల చర్మంతో తయారవుతాయి. వాటిని శుద్ధి చేయటానికి క్రోమ్ ట్యానింగ్ అనే పద్ధతిని వాడతారు. ఇందులో వాడే రసాయనాలు పర్యావరణానికి చాలా ప్రమాదకరం. కానీ ఈ చేపల చర్మం విషయంలో ఆ ముప్పు లేదు. డాక్టర్ మంజనాయక్ బృందం కాల్షియం కార్పొరేట్, సోడియం హైడ్రాక్సైడ్ వంటి తక్కువ హానికర రసాయనాలను ఉపయోగించి చేపల చర్మాన్ని శుద్ధి చేస్తోంది. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ. అంతేకాదు, జంతువుల చర్మంతో పోలిస్తే చేపల చర్మంపై ఉండే డిజైన్లు, ఆకృతులు చాలా విభిన్నంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి చూడటానికి అందంగా ఉండటమే కాదు, చాలా దృఢంగా కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చేపలను ప్రాసెస్ చేసేటప్పుడు సుమారు 30 నుంచి 35% భాగం తల, తోక, చర్మం ద్వారా వ్యర్థంగా పోతోంది. దీనివల్ల దుర్వాసన రావడమే కాకుండా వాతావరణ కాలుష్యం జరుగుతోంది. కానీ ఈ కొత్త టెక్నాలజీ వల్ల వేస్ట్ టు వెల్త్ ను సృష్టించవచ్చు. ఈ ఆవిష్కరణ మత్స్యకారులు, చేపల రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదపడుతోంది.
వారు ఇకపై చేపను మాత్రమే కాదు దాని చర్మాన్ని కూడా అమ్ముకోవచ్చు. ఇప్పటికే ఈ కాలేజీ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ఈ టెక్నాలజీపై శిక్షణ ఇస్తోంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు ఏర్పడి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం ఈ పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక స్ప్రింగర్ నేచర్ జర్నల్లో పబ్లిష్ అయ్యాయి. పేటెంట్ కోసం కూడా దరఖాస్తు చేశారు. భవిష్యత్తులో మనం వేసుకునే బెల్ట్ లేదా పట్టుకునే బ్యాగ్ చేప చర్మంతో చేసినదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. పర్యావరణాన్ని కాపాడే ఇలాంటి ఆవిష్కరణలు నిజంగా అభినందనీయం.